ఎమోషనల్ సీన్ వచ్చింది, బాగా చేస్తుంది ఎమోషనల్ సీను. మధ్యలో వచ్చి నక్షత్ర అలా చేయి ఇలా చేయి అని చెప్పేసి ఒక ఫాదర్ గురించి చాలా ఎమోషనల్ అయ్యే సీను. సో దెన్ మీ ఫాదర్ని ఊహించుకొని చేయన్నాను సార్. దెన్ షీ సెడ్ ఐ హ్యావ్ నో ఫాదర్. దెన్ అప్పటికే నేను ఎమోషనల్ సీన్ 2-3 ఎమోషనల్ సీన్ చేశాను అనమాట ఆల్రెడీ. దెన్ అంటే నేను అప్పుడు ఎక్కువగా ఎమోషనల్ అయితే తనకు గుర్తొచ్చి తను చాలా ఎమోషనల్ అయిపోద్దని నేను క్యాజువల్గా చేసి ఓకే నో ప్రాబ్లం, జస్ట్ ఇమేజిన్ ద సిచ్యువేషన్ నువ్వు ఎంత పుల్ చేయగలుగుతావు చేయి అని చెప్పాను. సో అసలు సెట్లో అండి లాస్ట్ సీన్స్ అవన్నీ తను ఏడుస్తున్నప్పుడు ఫాదర్ గురించి ఇది చదువుతున్నప్పుడు తన చుట్టూ ఒక లాస్ట్ రీల్ మీకు తెలుసు కదా, లాస్ట్ 20 minutesలో ఏం జరుగుతుందో ఆ సీన్లన్నీ ఇలాంటి అమ్మాయి చేసిందండి డైరెక్టర్ కోసం. శివ సార్ బాగా చేయండి, మళ్ళీ ఇంకో టేక్ తీసుకోండి, డోంట్ కాంప్రమైజ్ అని చెప్పేది ఎమోషనల్ సీన్స్కి. దట్ కన్విక్షన్ అండ్ దట్ పవర్ కారణం ఈ పిల్లే కదండి, ఆ పిల్లను పెంచిన ఆ పులి. కమ్